దేవుని నామ స్తోత్రం. ఈ ఛానల్ ద్వారా దైవ వర్తమానాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపమనగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. మేలైనది చేయనిరిగి అలాగే చేయని వారికి పాపం కలుగుద్ది అన్నాడు. ప్రార్థన చేయకపోవటమే పాపమని సమూయేలు గ్రంథములో తెలియచేశాడు. ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు గనుక పాపిని పవిత్రంగా మార్చాలి అంటే పరిశుద్ధుడైన దేవుడు అవసరం. పరిశుద్ధుడైన దేవుడు ఎవరనగా యేసుక్రీస్తు వారే పరిశుద్ధుడు. ఆయనకు మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనములో భూమి మీద పాపమును క్షమించుటకు యేసుక్రీస్తుకి అధికారం ఉంది అని చెప్పబడింది. అందుచేత ఎలాంటి పాపినైనా ఆయన రక్తములో కడిగి పరిశుద్ధులుగా మారుస్తాడు. అందుచేత ఏ స్థితిలో ఉన్నవారైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా, యవనస్తులైనా పెద్దవాళ్ళైనా, ఏ దశలో ఉన్నవారైనా ఆయన దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమించి పరిశుద్ధుడిగా మార్చడమే కాకుండా ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. భూమి మీద జీవితం ఎక్కువ కాలం ఉండదు కాబట్టి శాశ్వతమైన పరలోకం వెళ్ళాలి అంటే ప్రతి మనిషి పాపి అని రోమాపత్రికలో చెప్పారు కనుక ఆ పాపమును క్షమించుకొని పవిత్రులుగా మార్చబడి ఆయన రాజ్యానికి మీరందరూ వారసులవుదురుగాక.